హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈరోజు నేనైతే ఢిల్లీలో ఉన్న ఓల్డ్ ఫోర్ట్కి అయితే రావడం జరిగిందనమాట. సో ఓల్డ్ ఫోర్ట్ దగ్గర టికెట్ ప్రైజు 30 రూపీస్ అండి. మీరు ఎటువంటి కెమెరా కానీ ఏదైనా క్యారీ చేస్తే దానికి 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి గైడ్స్ ఏమండి ఉండవు. సో మొత్తం మీకు దారిలోనే ఏ సైడ్ వెళ్ళాలో మొత్తం ఏరో మార్క్ వేసి చూపిస్తారు. సో ఇది చూసారు కదా, ఎంట్రన్స్ గేట్ అండి నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చి ఉంటే ఇది మాత్రం మర్చిపోకండి. మిగిలిన పార్ట్స్ మొత్తం మీకు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ కూడా నొక్కండి. ఈ కోట యొక్క ప్రత్యేకత మనం చూసుకున్నట్టయితే ఈ కోటలోకి ఎంట్రన్స్ అవ్వడానికి మనకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి టికెట్ ప్రైజ్. సో అదేవిధంగా ఈ పక్కన ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్లో మీరు ఏమైనా ఎంజాయ్ చేయాలనుకుంటే అదే బోటింగ్ ఉంటుందండి. ఆ బోటింగ్కి మీరు 125 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా ఆ లేక్లోకి ఎంటర్ అవ్వడానికి 20 రూపీస్ టికెట్ అండి. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ మ్యూజియం ఉంటుందండి. ఆ మ్యూజియం కూడా విజిట్ చేయొచ్చు మీరైతే, ఆర్కియలాజికల్ మ్యూజియము. అదేవిధంగా ఇక్కడ ఉండే ప్లేసెస్ క్విలీ కున్ మాస్క్ అండి, అదేవిధంగా హోమేన్ దర్వాజా ఉంటుందండి, షేర్ మండల్ అని అది ఒకటి ఉంటుంది. అదేవిధంగా షేర్ మండల్ అంటే ఏమీ కాదండి, మన హోమయాన్ గారు లైబ్రరీ అండి అది. సో అప్పట్లో షేర్ సూర్ కట్టారు కాబట్టి దాన్ని షేర్ మండల్, తర్వాత హోమయాన్ గారు ఆక్రమించుకున్నారు కాబట్టి దాన్ని హోమియన్ లైబ్రరీగా చెప్పారండి. ఇదేనండి క్విలీ కున్ మాస్క్ అండి. నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, మీకైతే అర్థం కాకపోతే ఏం కాదు. ఇవన్నీ ముస్లిమ్స్ నేమ్ కాబట్టి కొంచెం హార్డ్గానే ఉంటాయండి, నేను కూడా పలకలేను. సో ఇదేనండి మాస్క్. ఇక్కడ 5-6 ప్లేసెస్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూడడానికి మీకు లైబ్రరీ ఉంటుంది, మాస్క్ ఉంటుంది, హోమియన్ దర్వాజా ఉంటుంది. అదేవిధంగా 3-4 గేట్స్ ఉంటాయండి. అదేవిధంగా చూడడానికి మీకు కేవ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి. అండర్ గ్రౌండ్ కేవ్స్ ఉంటాయండి. అప్పట్లో ధనము అక్కడే దాచేవారు అనేవారు. సో ఇదైతే మాస్క్ మనకి ఎంట్రీ చూడండి. ఇప్పుడు మన ఫ్రంట్లో చిన్న నూతులా ఉంటుంది, కాకపోతే అది నుయ్యి కాదు, ఇదైతే మాస్క్ అండి. సో చూసారా ఎంత అద్భుతంగా అనిపించిందంటే నాకైతే అక్కడికి వెళ్ళగానే బుర్ర పాడైపోయింది అనమాట. సో ఆ పక్కన మనకు కనబడుతుంది చూసారా, అది మండపం అండి, అది భారత్ మండపం అంటారు. దాంట్లోకి కూడా వెళ్ళొచ్చు మీరు వెళ్ళాలనుకుంటే, కాకపోతే ఇక్కడి నుంచి అది కొంచెం దూరంలో ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, అక్కడికి కూడా ప్రైజ్ ఉంటుందండి, టికెట్ ప్రైజ్. కావాలంటే మీరు అది కూడా విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మాస్క్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకోండి ఎంత నీట్గా ఉందో. సో చూసారా, ఇది మొత్తం ఉర్దూలో రాశారండి, కాకపోతే మనకేం అర్థం కాలేదు. సో టేక్ ఇట్ ఈజీ, ఏం కాదు. సో మీకు మొత్తం క్లియర్గా నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను, చూడండి. దీనికి కానీ నాకు చేయాల్సింది ఇంకేం లేదు మామ, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ కొడితే నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మాస్క్ లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే, సో ఈ మాస్క్లు యూజ్ చేసేది ఏంటంటే ఎక్కువ రెడ్ స్టోను, వైట్ అండి. మ్యాక్సిమం పురాతన కాలం మొత్తం రెడ్ స్టోను, వైట్ స్టోనే ఎక్కువ యూజ్ చేశారు. సో వీడు చూస్తే మనం వాళ్ళ ఫిగర్ అనమాట, మంచిగా వీడియో తీస్తున్నాడు. ఆడదాని కథలు మగాడు ఎలాగైనా పడతాడు, లాస్ట్కి అమ్మాయి పోతాడు అనమాట. తర్వాత మీకే వదిలేసాను. ఇప్పుడు ఎందుకు మనం ఈ మాస్క్ గురించి చూసుకుంటే, ఇదైతే ఒక 700 ఇయర్స్ బ్యాక్ కట్టారండి. ఇవన్నీ 700 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇవైతే ఉన్నాయి. 700 to 900 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇవైతే ఉన్నాయి. ఇది మొత్తం ముస్లిం సంబంధించింది కాబట్టి మనకు అంతగా ఏం అర్థం అవదో, ఆ లిపి మొత్తం ఉర్దూలోనే ఉంటుంది. సో మీరు చూసుకున్నట్టయితే ఇది అంతా ఆ మాస్క్ యొక్క ఆర్కిటెక్చర్ చూడండి ఎంత నీట్గా చేశారో. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇది ఎందుకు ఉందో నాకు కూడా అర్థం కాలేదు. సో మాస్క్ ముందునైతే ఉంది. సో మీరు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చుండి ఈ ఓల్డ్ ఫోర్ట్ను మాత్రం విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది ఒక ఓల్డ్ ఫోర్ట్ మాత్రమే కాదు, ఇందులో చాలా రకాల ప్లేసెస్ ఉన్నాయి. అదే షేర్ మండల్ అనగా, అలాగే హోమియన్ దర్వాజా అనగా, అప్పట్లో ఎలా ఉండేది, అదే నూతులు అండి, నూతులు కూడా ఉండేవి. ఇదేనండి మనం చెప్పాం కదా హోమియన్ దర్వాజా. చూసారా మనోడు ఎంత దరిద్రుడో తెలియదు కానీ హోమియన్ యుద్ధం చేసుకుని వచ్చిన తర్వాత ఈ లైబ్రరీలో చదవడం అంటే చాలా ఇష్టం. ఆ లైబ్రరీలో చదవడం గురించి 2nd ఫ్లోర్కి ఎక్కుతుండగా
పడి చనిపోయాడు. మీకు బావి అన్నాను కదండి, ఇదేనండి బావి. అప్పట్లో ఎలా ఉండేవండి బావులు, చాలా లోపలికండి ఇది. కిందకి దిగితే అక్కడ మనకి వాటర్ ఉంటుంది, అక్కడ స్నానం చేసేవారు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడైతే మొత్తం పాడుపడిపోయి ఉంది. ఇదంతా బావి అండి. ఇప్పుడు మనం చూసుకుంటే హోమియన్ దర్వాజా అండి. హోమియన్ దర్వాజా అంటే ఏమి కాదండి, ఒక గేటు, దాన్నే దర్వాజా అంటారు. సో ఇది చూసుకుంటే హోమియన్ దర్వాజా, హోమియన్ కట్టించారని హోమియన్ దర్వాజా అంటారు. అదేవిధంగా హోమియన్ తూంబుకి అదే సైడ్లో ఉంటుందండి, దాని స్ట్రైట్గా ఉంటుంది హోమియన్ తూంబు. సో దానివల్ల దీన్ని హోమియన్ దర్వాజా అన్నారు. అదేవిధంగా దీన్ని చూసుకుంటే, హిస్టరీ చూసుకుంటే మనకి షేర్షా సూరి కూడా దీన్ని కట్టారని హిస్టరీ చెబుతుంది నాకైతే. సో ఇదంతా మొత్తం పాడుపడిపోయిందండి, మొత్తం రాతి కట్టుడని. ఇక్కడైతే మనకి ప్రతి రాయి ఒక కథ చెబుతుందండి. సో ఇక్కడ మనం ఏదైనా కొంచెం అవాజ్ చేస్తే, అదే సౌండ్ ఏమైనా చేస్తే రివర్స్ రెండింతల స్పీడ్లో వినపడుతుంది అనమాట. సో లోపలికి వెళ్తే మనకి మొత్తం చీకటిగానే ఉంటుంది. సో అప్పట్లో రాళ్ళు ఎక్కువ దొరికేవి అనుకుంటా, ఎక్కడ పడితే అక్కడ మొత్తం రాతి కట్టుడేనండి. ఏది కూడా 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు అంటే చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నది. మరి ఇది గేట్ ఎంట్రన్స్ ఇది అనమాట. సో దాన్ని అయితే ఓపెన్లో లేదు, మళ్ళీ రివర్స్ వచ్చేయాలి. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చుంటే ఇది మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే మీకు దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మీకు అప్పట్లో ఎలా జరిగేది, అప్పుడు కట్టడాలు ఏంటి, అప్పుడు లెక్క ఏంటో మొత్తం మీకు అర్థమవుతుంది. సో మొత్తం పాడుపడిపోయిందండి. ఇది కొన్ని వందల ఎకరాల్లో ఉంది. కాకపోతే దీన్ని మోడిఫై చేస్తున్నారు కొంచెం కొంచెం. ఎంత చేసినా సరే అప్పట్లో అయితే చేయలేరు కదండి. చిన్న చిన్న దిబ్బలు లాంటి రాళ్ళు ఉన్నాయండి. ఇవి సమాధిలో లేకపోతే ఇంకేమైనా అర్థం కాలేదు నాకైతే. మీకు ఏమైనా అర్థమైతే కిందనైతే కామెంట్ చేయండి. మీరు హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యాక్సిమం అర్థం అవుద్ది. నేను చెప్పాను కదా ఆర్కియలాజికల్ మ్యూజియం అని, ఇదేనండి. దీనికి సంబంధించిన ఆర్కియలాజికల్ మొత్తం ఈ మ్యూజియంలో ఉంటాయి. దీనికైతే టికెట్ తీసినప్పుడే టికెట్ తీసుకోవాలి. సో నాకైతే వెళ్ళాలనిపించలేదు, ఎందుకంటే లోపల అంతగా ఏమి లేదు. సో బయట నుంచి చూస్తే సరిపోద్ది. ఇది ఒక గేట్ అండి. ఇదైతే హోమియన్ దర్వాజా అయితే కాదు, ఇది కులీకాన్ దర్వాజా. దాని నేమ్ అయితే మనకు అంతగా నోరు తిరగడం లేదు. సో ఇది ఒక దర్వాజా అండి. ఇక్కడ మూడు గేట్లు ఉంటాయండి. మనం స్టార్టింగ్లో చూసుకుంది, మనకి స్టార్టింగ్ చూసారా, స్టార్టింగ్లో మనం చూసే ఉంటాం, భయంకరంగా ఉంటుందండి గేటు. అది గేటా లేకపోతే ఇంకెలా కట్టారో తెలియదు కానండి, అప్పుడు కట్టడాలు మాత్రం అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇంత విజిటింగ్ ఇంత మంచి ప్లేస్ అయి ఉండి ఇక్కడ ఎక్కువ మంది ఎవరున్నారంటే అందరూ లవ్ బర్డ్సే ఉన్నాయండి. ఎక్కడ చూసినా ఎటు చూసినా వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. సో వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది. ఇదైతే ఎంత టికెట్ అయినా సరే తీసుకొని వస్తారు, ఎందుకంటే అంత ప్రైవసీ ఉంటుందండి లోపల. చాలా పెద్దదండి, మొత్తం అడవిలో ఉంటుంది. సో లవర్స్కి అయితే ఇది చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. చూస్తూ ఉన్నారు కదా మీరేని, చూడండి ఎంత రహస్యంగా ఉందో. ఎవరు ఎక్కడున్నా సరే ఎవరికీ కనబడదాం. సో ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, ఇదైతే కేవ్స్ అండి, కేవ్స్కి దారి. అప్పట్లో గృహలో ఈ ఫోర్ట్లో ఉండేవండి గృహలో. సో గృహల్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి, ఎవరికైనా సరే చాలా ప్రైవసీగా ఉంటుంది గృహలో అయితే. సో ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ అయితే ఉంటారు. ఇప్పుడు అతను చూసారా, అతను సెక్యూరిటీ అండి.